అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 369/396లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా మండపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రైవేటు పరం చేయడం వల్ల తమ జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని, పేదలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో లేఖర్లు, స్టాంపు వెండర్లు తమ నిరసన తెలిపేందుకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా మండపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు మీడియాతో మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 369 కొన్ని ప్రాంతాల్లో 396 గా ప్రస్తావించబడిందని, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు వ్యక్తులకు, మీ సేవా కేంద్రాలకు అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వందల సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకుని ఉన్న స్టాంపు వెండర్లు, లేఖర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ ధర్నాలో బన్నా రావూరి ప్రసాద్, కొంపెల్ల శ్రీరామచంద్రమూర్తి, కుమారపు ప్రసాద్, పరమాత్ముని సురేష్ కుమార్, అయ్యగారి భాస్కర్రావు, కొంపెల్ల చిన్న సత్యనారాయణ, దుగ్గిరాల వీర్రాజు, అయ్యా వీర వెంకట అచ్యుతరామయ్య, పుల్లెల కృష్ణారావు, రుద్రాక్షల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. ప్రజలకు మేము చేసుకునే విన్నపం ఏంటంటే, ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 విడుదల చేశారు ఇటీవల. ఆ జీవో ప్రకారంగా చిరకాలంగా దస్తావేజులు రాస్తూ మా కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నటువంటి మేము ఇంకా అవసరం లేదని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వమే ఫ్రంట్ ఆఫీస్ని ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తారంటూ అందులో సెలవిచ్చారు. ఇందుకు ప్రభుత్వం వారిని మేము తప్పుపట్టడం లేదు, కానీ చిరకాలంగా ఈ వృత్తి మీద ఆధారపడి ఉండి మా కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నటువంటి మేము మా మనుగడ ఏమవుతుందా అనే ఆందోళనలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే, ప్రజలు పీపీపీ పద్ధతిలో పెట్టిన ఆఫీసుకు వచ్చి వాళ్ళ వివరాలన్నీ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దస్తావేజ్ తయారైపోతుంది. దాంతో రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్తే ఏ అవినీతికి ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్ అయిపోయి బయటకు వచ్చేస్తారు అని చెప్తున్నారు. గతంలో కూడా ఇటువంటి జీవోలు 2-3 సార్లు ఇచ్చారు. మేము గట్టిగా ఆందోళనలు చేసాము. అప్పుడు గవర్నమెంట్ వారు వాటి మీద వెనక్కి తగ్గారు. ఎందుకు తగ్గారు అంటే, మేము మా ఒక్క మనుగడ కోసమే పోరాడడం లేదు, ప్రజల యొక్క ఆస్తుల పరిరక్షణ హక్కుల గురించి కూడా పోరాడుతున్నాం. ఎందుచేతంటే, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసేటువంటి చిన్న చిన్న ఉద్యోగులు, బాధ్యత లేనటువంటి ప్రైవేటు కంపెనీల వారు ప్రజల యొక్క ఆస్తుల దస్తావేజుల యొక్క పరిరక్షణ సక్రమంగా చేయలేరనేది మా ఉద్దేశం. ఇప్పుడు నేను కానీ, మా రాంబాబు గారు కానీ చాలామంది సీనియర్ లేఖర్లుగా 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఏ విషయానికైనా లీడర్లను, అడ్వకేట్లని కూడా సంప్రదిస్తూ 1-2 సార్లు ఆలోచించి దస్తావేజులు రాయవలసిన పరిస్థితి ఉంది. అటువంటిది పీపీపీ పద్ధతిలో ఒక ఆఫీస్ పెట్టేసి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పెట్టి 2 ఉద్యోగస్తులను పెడితే వాళ్లే దస్తావేజులు తయారు చేస్తే ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించలేరని మా యొక్క అభిప్రాయం. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఇందులో ప్రజల ఆస్తుల పరిరక్షణ అనేది కూడా ఇమిడి ఉంది. రీసర్వే జరిగింది, మనందరం చూసాం. రీసర్వేలో హడావుడిగా చేయించి ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి చాలా తప్పులు జరిగాయి. ఆ రీసర్వేలో జరిగినటువంటి తప్పులను సరిచేయడానికి ఇప్పుడు 3 సంవత్సరాలుగా ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వం అష్టకష్టాలు పడడం కాదు, రీసర్వేలో తమ ఆస్తులకు సరైన రక్షణ లేక, పట్టాదారు పాస్ పుస్తకాలు రాక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ఈ రోజుకి తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే రకంగా దస్తావేజులు కూడా ఏదో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న కుర్రాళ్ళ చేత రాయించి ఆస్తుల పరిరక్షణ అనేది చేసేస్తాము అంటే, అనుభవం లేని కుర్రాళ్ళతో చేయించే పనుల వల్ల
సవరణ దస్తావేజులు పెరుగుతాయి, ఆస్తులు కూడా సక్రమంగా రిజిస్ట్రేషన్ కావు అనేది మా ఆందోళన కూడా ఉంది. కోర్టు లావాదేవీలు కూడా పెరుగుతాయి ప్రభుత్వం వారు చేసే ఈ చిన్న పనుల వల్ల. అంచేత ప్రభుత్వం వారు మా యొక్క ఆందోళన గమనించి ప్రజల యొక్క ఆస్తుల పరిరక్షణకి మా బాధ్యతలుగా మాకు కూడా అవకాశం కల్పించి మా వృత్తిని తీసివేయకుండా కొనసాగించాలని కోరుతూ ఈ ఆందోళన చేస్తున్నాం. అంచేత ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈరోజు రేపు జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని, ధర్నాని, పెండౌన్ని జయప్రదం చేయడానికి మాతో సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం.